సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలుకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను కాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఇండుడని ఆజ్ఞనిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలన పడిరి. అందువలన హెల్కత్ హసూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులగు యోవాబును అబీషయ్యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అశాహేలువా అని అతనిని అడుగగా అతడు నేను అశాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అశాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా, అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపొమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబీషయ్యును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గీహ ఎదుటి అమ్మా ఎను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు
అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించునా అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఇందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువక ఇండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయి ఇందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యొర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను 300-600 మందిని హతము చేసిరి. జనులు అశాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.